భగవద్గీతలో అర్జునుడు యుద్ధ రంగంలో పోయిన తర్వాత వాళ్ళ బంధువులందరూ చూసి నేను యుద్ధం చేయలేదని దిగిపోయానంట. అప్పుడు కృష్ణుడు 18 రోజులు 700 శ్లోకాలు భగవద్గీత చెప్పి ఆయన ఉత్తేజపరిచినప్పుడు ఆయన యుద్ధం చేసి విజయం సాధించింది. అందులో ఒక్క అర్ధ శ్లోకం ఏంటంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోర్తిష్ట పరంతప. మన మనసులో ఎటువంటి దౌర్బల్యం అంటే అవుతుందో కాదో, వస్తుందో రాదో, పాస్ అవుతానో కానో, నేను చదువుకుంటాను లేదో, నా మెలుగైద్దో కాదో అని ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, మీ మనసులో ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా క్రమశిక్షణతో మీకుండే 24 గంటల రాత్రి 9-9:30 పడుకోవాలి, పొద్దున్న 5 గంటలకే లేవాలి, నిత్యకృత్యాలు తెలుసుకొని ఇంటికాడ హోంవర్క్ చేసుకోవాలి. తర్వాత మన లెక్చర్లు టీచర్ చెప్పిన పాఠాలు క్రమశిక్షణగా నేర్చుకొని ఏ రోజు పాఠం ఆ రోజు నేర్చుకుంటేనే మనం విజయం సాధిస్తాం. రేపు చూస్తావైతే అప్పుడు చదువుతావైతే అంటే మనం తీ కిందనే పోతాం. కాబట్టి క్రమశిక్షణగా 24 గంటలు మీరు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని ఆ ప్రోగ్రాం ప్రకారంగా ముందుకు పోవాలని నా యొక్క సూచన. వర్షం పడుతుంది, ఏమవుతుంది? వర్షం పడుతుంది. ఒక చినుకు తామరాకు మీద పడ్డది, జారి కింద పడిపోయింది. ఒక చినుకు మట్టిలో పడింది, మట్టిలో మునిగిపోయింది. ఒక చినుకు ముత్యం చిప్పలో పడింది, అది ఏమవుతుంది? అది ముత్యం తయారైంది. మరి మీరు క్లాస్లో 20 మంది అంటారో, 30 మంది అంటారో, 40 మంది అంటారో, మీరు అందరూ కూడా పిల్లలే. మరి మీ ఉపాధ్యాయులు చెప్పేది పాఠము వర్షం లాంటిది. మీ ఉపాధ్యాయులు చెప్పే పాఠం వర్షం లాంటిది. మీరు మట్టిలాగా వదిలించుకుంటారో, ముత్యం చిప్పలాగా మంచిగా విని మీరు ఉత్తీర్ణులై మీరు జీవితంలో బాగుపడతారో, అది బాధ్యత ఎవరిది? అది పిల్లలదే బాధ్యత, ఉపాధ్యాయులకు బాధ్యత కాదు. ఉపాధ్యాయులకు అందరి మీద ప్రేమ సమానంగా ఉంటుంది. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా క్లాస్లో ఉన్న విద్యార్థులందరి మీద కూడా ఆ ఉపాధ్యాయులు సమానమైన ప్రేమ అభిమానం ఉంటుంది. ఒకరికి మంచిగా చెప్పాలి, ఒక చెడ్డ చెప్పాలి, ఎవరికి ఉండదు. కానీ మనం ఆ ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాన్ని మనం శ్రద్ధగా విని క్రమశిక్షణతో మళ్ళీ చదువుకొని మనం దాన్ని పాటిస్తే ఏమవుతాం? ఉత్తీర్ణులమవుతాం. దాన్ని మర్చిపోయి మట్టిలో చినుకులాగా పోతే మనం ఉత్తీర్ణమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఈ 2 విషయాన్ని ముందుకు చెప్పండి. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఆరోగ్యంగా ఉన్నంత కాలం, ఈ పాఠశాల నడిచినంత కాలం ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఉత్తమ విద్యార్థులకు ఇవ్వడానికి నేను నిర్ణయం చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎవరు తీసుకుంటామన్నారో ముందే తయారీ బాగా చదువుకోండి. ఇప్పటి నుంచే బాగా చదువుకొని, నేను అసలు వాస్తవంగా ముందు చెప్పిందంటే 9+ వచ్చిన వాళ్ళకి ఇద్దామన్నాను. కానీ దురదృష్టవశాత్తు ఈ స్కూల్ 9+ ఎవరికి రాలేదు. నెక్స్ట్ ఇయర్ 9+ రావాలి, నేనే ఫస్ట్ రావాలి, పురస్కారం నేనే సన్మానం పొందాలి అనేటువంటి భావనతోటి శ్రద్ధగా చదువుతారని అభిప్రాయపడుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వనమాలి గణేశాన్ని శంకరీ చక్రీచనందకి శ్రీమన్నారాయణ విష్ణుడు వాసుదేవో ప్రశ్ను శ్రీమన్నారాయణ విష్ణుడు వాసుదేవో ప్రశ్ను. ఈ సభా ప్రాంగణంలో ఉన్న విద్యార్థులందరినీ వాసుదేవుడు చల్లగా రక్షించారు. జై హింద్, జై హింద్.